హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శేఖర్ గౌడ్ని. మీరు ఇచ్చే చిన్న లైక్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో సంతోషంగా ఇస్తుంది ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియోలు చూసి కొద్దిగా ఆదరించండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. కొత్త కోళ్ళ ఫారం షెడ్ వచ్చింది ఫ్రెండ్స్ మన ముందరికి. 10,000 పిల్లలు దీని కెపాసిటీ. అయితే దీంట్లో మనకు చెప్పిన కస్టమర్ ఏంటంటే 10,000 పిల్లలు ఉంటాయి, ఇందులో ఒక 40 ఫ్యాన్లు వేయాలి, ఒక 40 లైట్స్ వేయాలని కస్టమర్ మనకి చెప్పినాడు ఫ్రెండ్స్. మనం ఏమన్నా ఉంటే అన్ని ఫ్యాన్లు అవసరం లేదండి, 15 ఫీట్లకు ఒక ఫ్యాన్ అవసరం అని చెప్పాము ఫ్రెండ్స్. కాకపోతే మనం వర్క్ ఎలా చేసామనేది వీడియోలో కరెక్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మనం ఎంసీబీ బాక్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక ఆన్ నుంచి కరెక్ట్గా 5-6 ఫేజులు గుంజుకొచ్చాము మనం. పిల్లలు ఉన్నప్పుడు కొన్ని లైట్స్ రానికే, పిల్లల తర్వాత మొత్తం ఫుల్ లైట్స్ రానికే మనం 6 ఫేజులు తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే 6 ఫేజులు ఎందుకంటే ఒకటి ఫ్యాను, ఒకటి తర్వాత వైట్ లైట్స్, ఒకటి 200 వాట్స్ బల్బులు ఫ్రెండ్స్. ఎందుకంటే 200 వాట్ బల్బులు ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు దానికి వేడి రానికే 200 బల్బులు వాడతారు ఫ్రెండ్స్, ఒక 20 గల్లా. కాకపోతే మనం ఎంసీ బోర్డు నుంచి ఒక 6 వైర్లు ఎక్కువ రావాలి, ఒక నోటల్ కామన్గా ఉంటుంది. ఈ 6 వైర్లు ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఒక్కసారి మధ్యలో పార్టీషన్ దాకా కొన్ని లైట్స్ వస్తాయి. పిల్లలు పెద్ద అవుతుంటే ఒక్కొక్క బాక్సు ముందుకు వస్తూ ఉంటుంటాయి ఫ్రెండ్స్ పిల్లలు. అయితే మనం ఏం చేసామంటే ఒక్కొక్క ఫిల్లర్ గ్యాప్ వచ్చేసి 15 ఫీట్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క ఫ్యాన్ వచ్చేసి మనం 15 ఫీట్ల డిస్టెన్స్ వేసాం ఫ్రెండ్స్. 15 ఫీట్ల డిస్టెన్స్ ఎందుకంటే సరిపోతుంది. కాకపోతే కస్టమర్ ఏమన్నారంటే ఇటు సైడ్ అటు సైడ్ ఏమన్నారు. నేను దానికి సజెషన్ ఏమి ఇచ్చిందంటే అటు సైడ్ ఇటు సైడ్ తెల్ల బల్బులు వేసుకోండి, అవసరం లేదు అంతగానం అని చెప్పాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఇది గుట్టలలోనే ఉంది ఫామ్ అనేది. గుట్టలలో ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ చల్లగాలి మస్తు వస్తుంది. మళ్ళీ ఇంకొకటి వేడి బల్బులు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఎండ కూడా బాగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చెట్లు కూడా బాగున్నాయి, ఇళ్ళ మధ్యలో ఊరు దగ్గరకుంటేనేమో అది వేరు, మొత్తం కొండ ప్రాంతంలో ఉంది కాబట్టి దీనికి అంతా 40 ఫ్యాన్లు అవసరం లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ లాస్ట్లో మనం పని అంతా వర్క్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే ఒక్కొక్కటి చాలా చేసి చూస్తున్నాం, ఫ్యాన్లు రన్నింగ్ అవుతున్నాయి. మామూలుగా లైట్స్ ఆన్ చేసాము, చూసాము, లైట్లు కూడా వర్క్ అవుతున్నాయి. ఆల్రెడీ మనం అనుకున్న ఇక్కడ అక్కడ సైడు పిల్లర్కి ఇటు సైడ్ అటు సైడ్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్. మామూలుగా 15 ఫీట్స్ డిస్టెన్స్లో మధ్యలో వేసుకున్నాం ఫ్యాన్స్. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ వైట్ బల్బులు వేసుకున్నాం. కాకపోతే ఆ ముందు డిస్టెన్స్లో మాత్రం 20 గల తెల్ల లైట్స్ వస్తాయి ఫ్రెండ్స్. 20 గల తెల్ల లైట్స్ ఒక 20 హోల్డర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వేరు బల్బులు పెట్టుకోనికి 200 వాట్ బల్బులు వేసుకోవడం కస్టమర్. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మనం వైట్ బల్బులు వేసాము. ప్రతి పిల్లర్కి ఇటు సైడ్ అటు సైడ్ వేసాం బల్బులు మనం. 15 మీటర్స్కు ఒక్క పిల్లర్కి ఫ్యాన్స్ వేసాం. కాకపోతే ముందుకు పోయిన తర్వాత మీకు వైర్ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూసినట్టు ముందుకు పోతూ ఉంటాడు. ఫ్యాన్లు అయితే రన్నింగ్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. అందరు చాలా అనుకుంటారు ఇటు సైడ్ అటు సైడ్ ఫ్యాన్లు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది కూడా దగ్గర కనపడుతున్నాయి కానీ ఎంత దగ్గర అవసరం లేదు ఫ్రెండ్స్. కాకపోతే మీకు ముందు ఇస్తున్నాయి ఈ నుంచి చిన్నపిల్లల పార్టీషన్ ఫ్రెండ్స్. ఒక 6 గాలాలు మాత్రం వదిలిపెట్టుకోవాలి. 6 గాలాలు ఎందుకు వదిలిపెట్టుకోవాలంటే పిల్లలు ఉంటాయి కాబట్టి 6 గాలాలు వదిలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది డీపీ బోర్డు ఫ్రెండ్స్. డీపీ బోర్డు అంటే ఈడ వైర్లు తేలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం